మన్యం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళంలో కలపాలని జిల్లా సాధన సమితి విజ్ఞప్తి చేసింది. మంత్రివర్గ ఉపసంఘం పూర్వ 13 జిల్లా కేంద్రాల్లో ఈ నెల 29 లేదా 30 తేదీలలో వచ్చే బృందానికి ప్రజలు సంఘాల నుండి వచ్చే విజ్ఞాపన పత్రాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన వారు తెలిపారు. పాలకొండలో ఈ నెల 21న ఆర్డీఓ విజ్ఞాపన పత్రం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, బండాన కూర్మారావు, జిల్లా కార్యదర్శి సభ నానాజీ తదితరులు పాల్గొన్నారు. సమయంలో గౌరవ ముఖ్యమంత్రి 21వ తేదీ లక్షవారం నాడు పాలకొండలో శ్రీ శ్రీ పార్వతమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు గుండా గౌరవ సభ కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాల ప్రజల తాలూకా మనోభావాలను తెలియజేస్తూ ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షం ఉన్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పునరావృతం చేస్తాము, ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలో పునరావృతం కూడా జరుగుతుందని చెప్పి మాటిచ్చారు. అందులో భాగంగా ఏదైతే పాలకొండ రెవెన్యూ డివిజన్ ఉందో పాతపట్నం, పాలకొండ, రాజం ఈ 3 నియోజకవర్గాలను జిల్లా చేయాలని, లేదు పోదు అంటే శ్రీకాకుళంలో పాలకొండని కలపాలని చెప్పి ఈ జిల్లా సాధన సమితి రేపు 21వ తేదీన లక్షవారం నాడు భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. మన యొక్క విజ్ఞాపనని గౌరవ సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తాను. అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ 4 మండలాల్లో ఉన్న ప్రజలు కూడా హాజరు కావాలని, ప్రధానంగా సేదంపేట ఏదైతే రెవెన్యూ హెడ్ క్వార్టర్ పాల్గొనేటప్పుడు కూడాను కలెక్టర్ కార్యాలయాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు సేదంపేట ఉన్నాయి. ఈరోజు ఐటీడీఏ భారతపురంలో ఉంది, అలాగే సేదంపేట ఉంది. ఒక జిల్లాలో 2 ఐటీడీఏలు ఉండడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలోనే అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వ హయాంలో సేదంపేటలో ఉన్న ఐటీడీఏని తొలగించాలని ప్రయత్నం చేశారు. అది కూడా కొనసాగుతున్న నేపథ్యాలు ఉన్నాయి కనుక సేదంపేట ఐటీడీఏ ప్రజానికం కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందరూ కలిపి ఐక్యంగా ఈ వచ్చే కమిటీకి